ఒక చిన్న గ్రామంలో నారాయణ అనే నిజాయితీగా ఉండే వ్యవసాయకారుడు జీవించేవాడు. ఆయన ఇష్టంగా పంటలు నాటేవాడు మరియు అందరి మధ్య నమ్మకానికి పరిచయం అయిన వ్యక్తి. ఒకరోజు నారాయణ తన పొలంలో పనిచేస్తూ కొన్ని మెరుగైన వస్తువులను చూడాలనుకుంటాడు. అతను తవ్వి చూసినప్పుడు ఆ చెట్టు కింద బంగారు నాణేలు ఉన్న సంచి కనిపిస్తుంది. నారాయణ కొంత సమయం ఆ బంగారు కాసులను చూసి తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న నిజాయితీని గుర్తించుకున్నాడు. అతనికి తెలిసింది నిజాయితీ మరియు పరమమైన విలువలు ఎప్పుడూ బంగారం కన్నా గొప్పవే. కానీ నారాయణకు చాలా ఆలోచన వచ్చింది. అతను బంగారు కాసులను గ్రామ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి ఎవరో కోల్పోయి ఉండవచ్చని చెప్పాడు. గ్రామ పెద్దలు నారాయణకు కృతజ్ఞతలు తెలిపి, నారాయణ, నువ్వు నిజాయితీతో ఉన్నావు, ఈ బంగారం కన్నా నీ నిజాయితీ విలువైనది అని అన్నారు. పెద్దలు నారాయణ యొక్క నిజాయితీని గ్రహించి అతనికి ఒక ప్రత్యేక భూమి ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామస్తులు అతనికి అభినందనలు తెలుపుతూ నిజాయితీని ప్రతి ఒక్కరి జీవితంలో పాటించమని చెప్పుకున్నారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. నారాయణ తన కొత్త భూమి మీద పనిచేస్తున్నప్పుడు అతను ఆనందంగా ఉంటాడు. గ్రామస్తులు అతనికి మరింత గౌరవం చూపుతారు. నారాయణ యొక్క నిజాయితీ వల్ల గ్రామం అందరూ అనుకరించేలా మారింది. నారాయణ తన నిజాయితీతో అంగీకారం పొందాడు. అతని కథ అన్ని గ్రామస్తులకు గొప్ప పాఠాన్ని ఇచ్చింది. నిజాయితీ విలువగలదని నారాయణ తెలుసుకున్నాడు. నిజాయితీ అత్యంత విలువైనది. ఇది గౌరవం, విశ్వాసం మరియు నిజమైన బహుమతులను మనకి తీసుకొస్తుంది.